చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. నేను ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఇంట్లో పనంతా చేసి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడైతే మా రేవాంశ్ ఉన్నాడు. ఇచ్చుడు ఇచ్చుడు. అయ్యో, రేవాంశ్ని క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. పాపం వాడి ఫేస్ కొంచెం జిడ్డుగా ఆడుతుంది. వాడి బొట్టు చూసారా? వాళ్ళ డాడీ పూజ చేశాడు, అయితే వీడికి బొట్టు పెట్టాడు. బుద్ధిమంతుడు అయిపోయాడు మా రేవాంశు. రోజు వాళ్ళ డాడీ పూజ చేయగానే మా రేవాంశు కూడా బొట్టు పెడతాడు. అదే రేవాంశ్ కూడా దేవుడికి దండం పెట్టుకుంటాడు కదా రేవాంశ్. రేవాంశ్కి రాగి పౌడర్ చేద్దామని రాగులు కూడా వేయించుకొని పెట్టుకున్నాను. ఇంక దీన్ని అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఒక షార్ట్లో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా వీటిని మిక్సీ వేసి జల్లెడ పట్టుకోవాలి. వాళ్ళ టిఫిన్ అయితే ఏం లేదండి, రేవాంశ్కి అయితే రాగి అంబలి పెట్టేశాను. అలానే మా వారు అయితే వేరుశనగ పప్పు నానబెట్టుకుని అవి తినేశారు. నేనేమో ఖర్జూరా తింటున్నా. అయితే చాలాసేపు అయింది కాబట్టి ఇవైతే మంచిగా చల్లారిపోయింది. ఇక వీటిని అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటాను. డాడీకి బాయ్ చెప్పు. వాళ్ళ డాడీ వెళ్తుంటే రేవాంశ్ చూడండి రోజు అక్కడ వెళ్ళి కిటికీ దగ్గర బాయ్ అయితే చెప్తాడు. బాయ్ రోజు ఇంతే. వాళ్ళ డాడీ తలిపేసేస్తాడు కాబట్టి కిటికీలో నుంచి అయితే బాయ్ అయితే చెప్తాడు. వెళ్ళిపోయాలే డాడీ, రామ్మ దా. ఏం చేస్తున్నారు రేవాంశ్? ఏం తింటున్నావు రేవాంశ్? వాడు జుట్టు చూసి ఏంది ఇలా ఉందనుకో మాకండి. ఇప్పుడు స్నానం అయితే చేస్తున్నాడు, కానీ నేనైతే పిల్లకైతే వెయ్యలేదు. అంటే అదో పెద్ద టాస్క్ అండి, చాలాసేపు అయితే పట్టిద్ది. ఎందుకు ఇప్పుడు స్నానం చేసేస్తున్నాడు, కానీ నేనైతే పిల్లకైతే వేయలేదు. అందుకే వాడు అట్లున్నాడు. ఆఫ్టర్నూన్కి అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నారండి. అందుకే ఎగ్ బాయిల్ చేసుకుందామని అయితే తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ అయితే ఉన్నాయి. మా వారు ఇటు మధ్యాహ్నం రారు కాబట్టి మా ముగ్గురికి 3 ఎగ్స్ సరిపోతాయి. ఇంకా రేవాంష్కి అయితే వాటర్ పెడుతున్నానండి స్నానానికైతే. ఇంకా వాడికైతే వేడి నీళ్ళే పోస్తాను, అందుకే వాడికైతే వాటర్ పెట్టేస్తున్నాను. ఇంక తర్వాత మేమైతే బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాం, నాకు రేవాంష్కి. ఎందుకంటే టిఫిన్ చేయలేదు కదా, త్వరగా అయితే లంచ్ చేసేద్దామని ముందుగానే అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నా, కొంచెం సేపు నానతీలే అని. నేనైతే రైస్ని అయితే కొంచెం సేపు రేవాంష్కి వాటర్ అయితే కాగిపోయినాయండి. ఏంటండి బాబు ఎండలు ఇలా వేస్తున్నాయి, చెమటలు కారుతానే ఉంటున్నాయి. ఇంకా రేవాంష్కి అయితే వాటర్ కాగిపోయిందండి. వాడికైతే స్నానం చేపిస్తాను. వాడిని స్నానం చేపించి నిద్రపుచ్చినాక మళ్ళీ అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. వాడిని చూపించడానికి వాడికి ఫుల్గా ఆయిల్ అయితే తలకి అలానే బాడీ కూడా పెట్టేశాను కాబట్టి అందుకే రేవాంష్ని అయితే చూపిట్లా. కింద మా వాడైతే ఎత్తుకోమని అయితే గొడవ చేస్తానే ఉన్నాడు. ఇంకా రేవాంష్కి అయితే స్నానం చేపించి నిద్రపుచ్చానండి. వీడు నిద్రపోతే ఇక నా పనులన్నీ చేసుకున్నానికైతే కుదురుతాయి. వీడు పనుకునేదాకా నాకైతే ఏ పనికి కుదరదండి. వీడిని నిద్రపుచ్చినాక నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను, ప్రతిరోజు ఇంతే. రేవాంష్ని అయితే నిద్రపుచ్చేసానండి. టైం వచ్చేసి 11 దాటింది. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. ఇంట్లో అయితే పపాయ ఉంది, పపాయ కట్ చేసుకొని తిన్న తర్వాత వంట చేద్దాం. అలానే బట్టలు కూడా ఉతకాలి. ఇప్పుడు నేను బట్టలు ఉతికి వంట చేసి నేను స్నానం చేసి నేనైతే తినాలి. అప్పటి వరకు అయితే నేనైతే ఆగలేను. ఫస్ట్ అయితే పప్పస్కాయ కోసుకొని అది తినేసేద్దాం. ఆల్రెడీ చెప్పా కదండి మార్నింగ్ అయితే ఏం తినలేదని. ఇంకా 11:30 అలా అవ్వగానే నాకైతే ఫుల్గా ఆకలేసేసింది. ఇక లంచ్ అవ్వడానికైతే టైం అయితే పట్టేలాగా ఉంది. ఇక అందుకే ఇంట్లో పప్పస్కాయ ఉందని నేనైతే పపాయ అయితే కట్ చేస్తున్నానండి. ఇక ఈ పపాయ అయితే అక్కడక్కడ కొంచెం మెత్తగా అయిపోయిందండి. ఇక పీల్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక అలానే చిన్నగా అయితే మొత్తం అయితే తీసేసాను. ఇక దీన్ని అయితే కట్ చేసి అయితే ఫస్ట్ అయితే నేనైతే తినేసానండి. అమ్మో, కొంతమంది అయితే ఇంటర్నల్ ఫాస్టింగ్ అని ఈవినింగ్ వరకు ఏం తింటలేదంట. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, నా వల్ల అయితే అస్సలు కాలేదండి. చెమటలు చూసారా, వంట చేసేసరికి ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చేసింది. ఇక వెంటనే వెళ్ళి అయితే బట్టలు అయితే ఉతికేయాలి. బట్టలు ఉతికైతే ముందు ఫ్రెష్ అయిపోవాలండి. ఈ మెండలేస్తున్నాయో, చెమటలు పడతానే ఉంటున్నాయి. మాకే ఇలా ఉందా, మీకు ఇలానే ఉందా? కామెంట్ చేయండి. స్నానం చేసి తినడం కూడా అయిపోయిందండి నాది. మా రేవాంశ్ కూడా నిద్రలేచేసాడు. వీడి రైస్ కూడా అవుతుంది. వీడి రైస్ అయిపోయినాక వీడికి పెట్టాలి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇప్పటి వరకు అయితే కుదరలేదండి. గబగబా స్నానం చేసి తినేసాను. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, బాగా ఆకలేసేసింది. హాయ్ చెప్పు రేవాంశ్. ఇది మా వాడు ఏంది సీరియస్గా చూస్తున్నాడు, ఏమైందమ్మా? మా వాడి చూసారా ఎంత ఆయిల్ పెట్టాను తలకి.
లేకపోతే జుట్టు అంతా చింపిరిగా ఉందని మంచిగా ఫుల్గా ఆయిల్ పెట్టేసా, అందుకే మామిడి ఫేస్ అలా ఉంది. నేను తినేసాను, అలానే రేవాంశికి కూడా తినపెట్టేశానండి. ఇంకా రేపు టిఫిన్ కోసం ఈరోజే దోసకైతే పోద్దాం అనుకుంటున్నా. రేపు గురువారం కదా, అందుకే ఈరోజు టిఫిన్కి పోద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ అయితే వేసుకుంటామండి. మా వారైతే ఒక 1 వీక్ నుంచే ఏమో నేనైతే మార్నింగ్ టిఫిన్ తిందని చెప్పారు. ఇక నా ఒక్కదాన్ని నేను ఏం చేసుకుంటా చెప్పండి. అందుకే రేవాంశ్ ఒక్కడి వరకే వాడికే టిఫిన్ ఏదో ఒకటి చేసి పెడుతున్నా, అని నేనైతే త్వరగా అన్నం వండేసుకొని తినేస్తున్నాను. దోసపిండి వేస్తే 2 days వచ్చిందండి, అందుకే దోసపిండే వేస్తున్నాను. ఇంకా అలానే రాగులు కూడా యాడ్ చేస్తున్నాను. ప్రతిసారి నేనైతే రాగులు అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను. టిఫిన్కి కూడా నానపోసేసానండి. ఇంకా ఇప్పుడు నేను మా రేవాంశ్ అయితే కొంచెం సేపు అయితే ఆడుకుంటాను. అరుస్తున్నాడు కింద నుంచి, ఏదో చెప్తాడు కానీ మనకైతే ఏం అర్థం కాదు. అయితే అయిపోయింది, ఇంట్లో పని అంతా అయిపోయిందండి. రేవాంష్కి అయితే సెర్లాక్స్ అయితే అవుతుంది. ఇప్పుడు రేవాంష్ నేనైతే బయటకు అయితే వెళ్తున్నాం. మా వాడైతే ముందే రెడీ అయిపోయాడు. ఆ బకెట్ ఏంటా అనుకుంటున్నారా? ఇంకా నేను రేవాంష్ అయితే మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్తున్నామండి. ఇవైతే కింద ఓనర్ వాళ్ళవండి, వాళ్ళైతే అసలు పైకి రారండి. అంతకుముందు అయితే ఒక బాబు అయితే వచ్చి అయితే వీళ్ళు ఈ మొక్కలన్నిటికి వాటర్ అయితే పోసేవాడండి. తనైతే ఇప్పుడైతే పని అయితే మానేశారంట. అయితే ఒకసారి అయితే ఓనర్ చెప్పారండి, కాకపోతే ఇక నేను తర్వాత ఊరు వెళ్ళిపోయానండి. వాళ్ళు కూడా కేదార్నాథ్ అలా యాత్రలకు అయితే వెళ్ళారు. ఇక నేను రీసెంట్గానే వచ్చా కదండి, నేను వచ్చేది ఒక 10 days అయింది. నేను వచ్చి నాకు 4 days అలా అయితే వర్షం అయితే పడింది. ఇంకా మొక్కలకు నీళ్ళు పోయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఇప్పుడైతే పోస్తున్నానండి. ఇక ఒక 4 days నుంచి అయితే డైలీ అయితే పోస్తున్నాను. ఈ మొక్కలు కూడా చాలా వాటికి ఏంటంటే కలుపు వచ్చేసిందండి. కలుపు వచ్చేసి మొక్కలు కూడా చాలా వాటికి ఎండిపోవచ్చినాయి. ఎండలు అయితే బాగా వేస్తున్నాయి కదా, ఇక వాళ్ళు క్లీన్ చేయించి మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చు, కానీ అంతే ఉంచేసుకున్నారు. ఇంకా తర్వాత నైనిక వచ్చిందండి. వాళ్ళైతే పక్క పెంట్ హౌస్లో ఉంటారు. అంతకుముందు అయితే డైలీ వచ్చేది, ఈ మధ్యన అయితే రావడం అయితే తగ్గించిందండి. పాపం తనకు కూడా స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి. అలానే మేము కూడా ఒక ఊరెళ్ళి వచ్చాం కదా, ఒక 10 days. ఇక ఊరెళ్ళి వచ్చినాక మొన్న ఒక రోజు వచ్చింది, అలానే ఈ రోజు అయితే వచ్చిందండి. ఇక రేవాంష్ అయితే ఆ పిల్ల వెనకే పడుతున్నాడు, ఆ పిల్లని అయితే పట్టుకోవడానికి. పాపం తనేమో ఎక్కడ వాడు గిచ్చుతాడని తనైతే పరిగెత్తుతుంది. వాడికి ఏంటంటే ఇక కొత్తగా పిల్లని చూసేవాడికి వాడికి హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండి. నా వీడియో నచ్చిందా? ఇంకా మా వాడు బాయ్ చెప్తున్నాడు. నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నా వీడియో కోసం వెయిట్ చేయండి.